అంతా సరిగ్గా ఉంటేనే, లేకపోతే ఒప్పుకునేదే లేదు. ఫైల్ క్లియరెన్స్ లో సీఎం అనుసరిస్తున్న పద్ధతిది. ఏ మాత్రం తేడాలొచ్చినా ఫైల్ రిజెక్ట్ చేయడం గ్యారంటీ. దీంతో సెక్రటేరియట్ లో వందల సంఖ్యలో ఫైల్స్ పేరుకుపోయాయి. అడ్డగోలుగా ఫైళ్లు క్లియరెన్స్ చేసే పద్ధతికి చెక్ పెట్టారు సీఎం కేసీఆర్. అంతా పక్కాగా ఉంటే ఓకే, లేదంటే ఫైల్ రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో పెండింగ్ ఫైళ్ల లిస్ట్ పేరుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. కొత్త విధానాల రూపకల్పన, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సీఎం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు రాజకీయంగా స్థిరత్వం సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో సీఎం ఆఫీసులో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. ప్రజా సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, వ్యక్తిగత విషయాలు, పరిపాలనాపరమైన సంస్కరణలు, ఇలా అనేక సమస్యలకు సంబంధించి దాదాపు 1000 ఫైళ్లు సీఎం ఆఫీసుకు చేరాయి. పెండింగ్ ఫైళ్లను కేసీఆర్, సీఎంఓ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. విధానాల రూపకల్పనపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా వాటి అమలుకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఉత్తర్వులు బయటకు రాలేదన్న వాదన వినిపిస్తోంది. సీఎం ఆఫీస్కు ఫైళ్లను పంపించడం తప్ప వాటి విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఫైళ్లు పేరుకుపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కీలక శాఖలు సీఎం దగ్గరే ఉండటంతో ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో మొత్తం 43 తీర్మానాలను ఆమోదించడంతో అమలు కూడా వేగవంతమవుతుందని అంతా ఆశించారు. కేబినెట్ ఆమోదించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ఆయా శాఖలు తిరిగి సీఎంకు పంపించి లాంఛనంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైళ్లలో చాలా వాటికి ఇంకా మోక్షం దక్కలేదని సమాచారం. ఫైల్స్ పెండింగ్ జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే పద్మ అవార్డుల కమిటీ పరిశీలనకు కొందరి పేర్లు సూచించి ఫైలు ఆమోదం కోసం సీఎంకు పంపించారు. దీనికి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పద్మ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సిన గడువు కూడా దగ్గర పడింది. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైనా చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ ఏర్పాటుకు తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పురపాలక శాఖకు సంబంధించిన భూ వినియోగ మార్పిడి ఫైళ్లు పెండింగ్లోనే ఉన్నాయి. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే ఫాస్ట్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేసీఆర్ ఆమోదించలేదు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లు పూర్తయినా దీనిపై స్పష్టత రాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది. ఇవే కాకుండా చాలా ఫైల్స్ పెండింగ్లోనే ఉన్నాయి. ఇలా లెక్కకు మించిన ఫైళ్లు సీఎం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.